ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈ రోజు మనం భగవద్గీత 8వ అధ్యాయం యొక్క ముఖ్యాంశాలు చెప్పుకుందాం. సారాంశం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు ముఖ్యంగా కర్మయోగాన్ని బోధిస్తున్నాడు. చివరి 6 అధ్యాయాల్లో కూడా ఒక జ్ఞానయోగం గురించి బోధిస్తున్నాడు. అని భక్తి యోగాన్ని మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు చాలా వివరంగా విపులంగా చెప్పాడు అన్నమాట. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. ఇప్పుడు 8వ అధ్యాయంలో ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన్ని ఎలా చేరుకోవచ్చు అన్న విషయం గురించి చెప్తున్నాడు. ఈ 8వ అధ్యాయంలో అర్జునుడు మొదటి 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడిని ఒక 8 ప్రశ్నలు అడుగుతాడు. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ. బ్రహ్మ అంటే ఏమిటి, అధ్యాత్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూత అంటే ఏమిటి, అధిదైవ అంటే ఏమిటి, అధియజ్ఞ అంటే ఏమిటి. అధియజ్ఞ అన్నది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది. తర్వాత 8వ ప్రశ్న ఏమిటంటే మరణిస్తున్న సమయంలో భగవంతుడిని మనం ఎలా తెలుసుకోగలం. ఇవి 8 ప్రశ్నలు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కొక్కటిగా వీటికి సమాధానాలు ఇస్తూ ఉంటాడు. మొదటి 7 ప్రశ్నలకి సమాధానాలు కృష్ణుడు ఒక 2 శ్లోకాల్లో ముగించి ఆఖరి 8వ ప్రశ్నకి మాత్రం శ్రీకృష్ణుడు ఎంతో విస్తారంగా అసలు అధ్యాయం మొత్తంలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాడు అనమాట. కిం తద్ బ్రహ్మ. మొదటి ప్రశ్న, బ్రహ్మ అంటే ఏమిటి. ఇప్పుడు ఈ బ్రహ్మ అన్న పదానికి సందర్భానుసారంగా ఎన్నెన్నో నిర్వచనాలు ఉండొచ్చు, డెఫినేషన్స్ ఎన్నో ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, దేవత. ఇంకొన్ని సందర్భాల్లో బ్రహ్మ అంటే జీవుడు, ఎవరైనా జీవుడు, ఒక సాధారణమైన ఆత్మ, జీవుణ్ణి బ్రహ్మ అంటారు. ఇంకొన్ని సందర్భాల్లో బ్రహ్మ అంటే ఏదైనా ఆధ్యాత్మిక పరమైన దాన్ని బ్రహ్మ అంటారు అనమాట. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. ఇది 4వ అధ్యాయంలో, భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు ఈ శ్లోకం. ఈ ఒక్క శ్లోకంలో బ్రహ్మ అన్న పదం చాలాసార్లు వచ్చింది. అక్కడ బ్రహ్మ అన్న పదానికి అర్థం ఏమిటంటే అది ఆధ్యాత్మిక పరమైనది అని దాని అర్థం. ఇక్కడ బ్రహ్మ అంటే కొన్నిసార్లు బ్రహ్మదేవుడని, కొన్నిసార్లు జీవుడని, కొన్నిసార్లు ఏదైనా ఆధ్యాత్మిక విశేషమని, కొన్నిసార్లు బ్రహ్మ అన్న పదానికి పదంతో ఆ భగవంతుడి యొక్క తేజస్సు ఉంటుంది చూడండి, నిరాకార బ్రహ్మము అంటారు. దాన్ని కూడా బ్రహ్మ అన్న పదంతో సూచిస్తారనమాట. కొన్ని సందర్భాల్లో బ్రహ్మ అంటే భగవంతుడితో సమానం, బ్రహ్మ అంటే భగవంతుడి. సో ఈ విధంగా బ్రహ్మ అన్న పదానికి ఎన్నెన్నో సందర్భాల్లో ఎన్నెన్నో నిర్వచనాలు చెప్పారు. సరే, ఈ సందర్భంలో బ్రహ్మ అన్న పదానికి అర్థం ఏమిటంటే జీవుడు, మరణం లేనటువంటి ఆత్మని బ్రహ్మ అంటారు. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి నిర్వచనం. ఇక రెండవది ఆధ్యాత్మ అంటే, అధ్యాత్మ అంటే ఆధ్యాత్మిక పరమైనది అనుకోవచ్చు మనం, కానీ ఈ సందర్భంలో అధ్యాత్మ అన్న పదానికి అర్థం ఏమిటంటే స్వభావం, ఒక వ్యక్తికి ఉండేటటువంటి స్వభావాన్ని అధ్యాత్మ అంటారు. తర్వాత కర్మ అన్న పదానికి ఎన్నెన్నో నిర్వచనాలు ఉండొచ్చు. కర్మ అన్న పదానికి ఒక బేసిక్ మీనింగ్, అసలు ఒక సాధారణ నిర్వచనం ఏమిటంటే కర్మ అంటే చేసే పని. కొన్ని సందర్భాల్లో కర్మ అన్న పదానికి అర్థం ఏమిటంటే చేసిన పనికి వచ్చేటటువంటి ఫలితాన్ని కర్మ అంటారు. కర్మఫలాన్ని చిన్నగా కర్మ కూడా నేనొచ్చు. నా కర్మ అంటే చేసిన పని కాదు, ఆ పనికి వచ్చేటటువంటి ఫలితం, అది కర్మ. కొన్ని సందర్భాల్లో కర్మ అంటే
ప్రతిఫలాన్ని ఆశించి చేసే కార్యాన్ని కూడా కర్మ అంటారు అన్నమాట. కొన్నిసార్లు కర్మ అన్న పదానికి అర్థం ఏమిటంటే మన విద్యుక్త ధర్మాల్ని నిర్వహించడం కర్మ అంటారు. అంటే వైదిక గ్రంథాల్లో శాస్త్రాల్లో మనం ఏం పని చెయ్యాలి అని చెప్తారు చూడండి. క్షత్రియుడు ఈ పని చెయ్యాలి, బ్రాహ్మణుడు ఈ పని చెయ్యాలి, వైశ్యుడు ఈ పని చెయ్యాలి, గృహస్థులు ఎలా ప్రవర్తించాలి, బ్రహ్మచారులు ఎలా ప్రవర్తించాలి అని మన వర్ణానికి మన యొక్క ఆశ్రమాన్ని అనుసరించి మనకి ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు మనం ఆచరించాలని శాస్త్రాలు మనకు చెప్తాయి. దాన్ని కూడా కర్మ అంటుంటారు అన్నమాట. అది కానీ ఈ సందర్భంలో కర్మ అంటే ఏమిటంటే ప్రతిఫలాన్ని ఆశించి ఒక బద్ధజీవుడు చేసే పనిని కర్మ అంటారు. ఓకే, ఇవన్నీ డెఫినేషన్లే, మరీ అర్థాలు చెప్పాడు అంతే, దాన్ని మరీ విపులంగా విస్తరించలేదు శ్రీకృష్ణుడు. సరే, అధిభూత అని 4వ ప్రశ్న. అధిభూత అనే దానికి అర్థం ఏమిటంటే ప్రకృతి. అంటే ఈ పంచమహాభూతాలతో చేసినటువంటి ఈ ప్రకృతిని అధిభూత అంటారు అనమాట. అధిదైవ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ విశేషాలన్నింటినీ భగవంతుడి యొక్క శరీరంలో భాగాలుగా మనం అనుకుంటూ ఉంటాం. దాన్ని విరాట్ పురుష అంటారు. ఆ రూపాన్ని అంటే సృష్టిలో ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పదార్థాలు, ఆ విశేషాలన్నింటినీ భగవంతుడి యొక్క శరీర అవయవాలుగా పోల్చడాన్ని, అలా పోలిస్తే వచ్చేటటువంటి అటువంటి భగవంతుడి రూపాన్ని విరాట్ పురుషుడు అంటారు అనమాట. అదే అధిదైవ ఈ యొక్క సందర్భంలో. ఇప్పుడు అధియజ్ఞ అంటే పరమాత్మ, అంటే ప్రతి జీవుడి యొక్క హృదయంలో భాసిల్లేటటువంటి భగవంతుడి యొక్క స్వరూపం పరమాత్మ. అది అధియజ్ఞ. ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. అది 7వ ప్రశ్నకి సమాధానం. అధియజ్ఞ అంటే పరమాత్మ, అధియజ్ఞుడు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. ఇలా 7 ప్రశ్నలకి శ్రీకృష్ణుడు చాలా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చేశాడు. ఇక 8వ ప్రశ్న, చనిపోయే సమయంలో మనం భగవంతుని ఎలా అర్థం చేసుకోగలుగుతాం, భగవంతుడు ఎలా చేరుకోగలుగుతాం, ఎలా స్మరించగలుగుతాం అన్న విషయం గురించి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయం మొత్తం వివరిస్తాడు అనమాట. సరే, 5వ శ్లోకంలో కృష్ణుడు ఏమన్నాడంటే, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ, ఎవరైతే అంతకాలంలో అంటే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో నన్ను స్మరిస్తారో వారు నన్నే చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు అన్నాడు అనమాట. అది అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం. కృష్ణుణ్ణే స్మరిస్తూ ఈ కళేవరాన్ని, ఈ యొక్క శరీరాన్ని విడిచిపెడితే కృష్ణుణ్ణే మనం చేరుకుంటాము. అది దాని అర్థం 5వ శ్లోకానికి. సరే, కృష్ణుణ్ణి కాకుండా నేను ఇంక దేన్నైనా తెలిస్తే, ఇంకా దేన్నైనా స్మరించుకుంటే అప్పుడేం జరుగుతుంది? అది శ్రీకృష్ణుడు 6వ శ్లోకంలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరణ్ భావం, నేను దేన్నైతే స్మరిస్తున్నాను, త్యజతి అంతే కళేవరం అంటే నా కళేవరాన్ని, నా యొక్క శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో నేను దేన్నైతే స్మరిస్తున్నానో దాన్ని ఖచ్చితంగా చేరుకుంటాను. దీని ఇంగ్లీష్లో ఏంటంటే లా ఆఫ్ డెస్టినేషన్ ఆఫ్టర్ డెత్ అంటారు. లా ఆఫ్ లాస్ట్ థాట్. అంటే మన అవసాన దశలో మనం శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి ఆ సందర్భంలో, ఆ సమయంలో మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో దాన్నే చేరుకుంటాం. భరత మహారాజు ఈ భూమండలాన్ని ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించినటువంటి భరత మహారాజు ఏం చేశాడంటే, అవసాన దశలో చనిపోయే సమయంలో ఒక జింక గురించి ఆలోచించాడు అనమాట. ఒక జింకని స్మరించాడు. ఆ జింక మీద ఎంతో వ్యామోహం పెంచుకుని, ఎంతో అనురాగం పెంచుకుని ఇక జింకనే తలుచుకుంటూ చనిపోయాడు. అప్పుడేం జరిగింది? మళ్ళీ జింకగా జన్మించాడు వచ్చే జన్మలో. అంటే మనం చనిపోయే సమయంలో దేని గురించి అయితే ఆలోచిస్తామో దాన్నే చేరుకుంటాం. ఇప్పుడు చాలా మంది బద్ధజీవులు, సాధారణ మానవులు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తారంటే వారి యొక్క తీరని కోరికల గురించి ఆలోచిస్తుంటారు. అయ్యో, ఈ కోరిక తీరకుండానే చచ్చిపోతున్నాను,
మా మనవరాలి పెళ్లి చూడకుండానే చచ్చిపోతున్నాను, లేదంటే మా మనవడి యొక్క కొడుకుని అంటే ముని మనవడిని ఎత్తుకోకుండానే చచ్చిపోతున్నాను. ఒక తాతగారు అన్నారు వాళ్ళ మనవడితో, నీ కొడుకుతో నేను నా చేతికర్ర కొనిపించుకోవాలని నాకు ఆశ. అంటే అప్పటి వరకు బ్రతకాలని ఆశ అనమాట. అంటే ఇలా అనుకున్నాను నేను, నువ్వు అసలు పెళ్లి చేసుకోవట్లేదు ఏమిటి, ఎందుకు ఇంత లేట్ అవుతుంది, చేసుకో అని ప్రెషర్ పెడతారు అనమాట, ఒత్తిడి చేస్తారు మనవాడిని. అంటే కోరికలు, ఇప్పుడు కోరికలు అలా పెరిగిపోతూ ఉన్నాయంటే ముఖ్యంగా జీవితం చివరి దశలో చనిపోయేటప్పుడు ఏం తెలుసుకుంటాం మనం, తీరని కోరికల గురించి తెలుసుకుంటాం. ఒకటి, శరీరం ఎంతో నొప్పినిస్తుంది, బాధ కలిగిస్తుంది, ఆ బాధ వల్ల ఏమీ గుర్తురాదు. సరే ఏదో ఒకటి గుర్తొచ్చిందంటే ఏం గుర్తొస్తుంది, తీరని కోరికలు గుర్తొస్తాయి. వాడు నన్ను ఏదో అన్నాడు, ఇలా జరిగింది, వీళ్ళతో ఏదో గొడవ జరిగింది, ఏదో మనస్పర్ధలని, తర్వాత నిరుత్సాహపడినటువంటి ఆ సందర్భాలు అవి గుర్తొస్తాయి. ఏమైనా జీవితంలో కాస్త సంతోషం ఉంటే అది గుర్తు రావచ్చు, ఆ సంతోషం ఇప్పుడు లేదని బాధపడవచ్చు. చనిపోయే సమయంలో ఆనందంగా చచ్చిపోవడం అనేది ఎంతో మంది విషయాల్లో జరగదు, బాధతోనే చచ్చిపోతారు చాలా మంది. కానీ భక్తులు మాత్రం భగవంతుడిని స్మరించుకుంటూ చనిపోతారు, భగవంతుడినే చేరుకుంటారు. అసలు భక్తుడు స్మరించుకునే శక్తి లేకపోతే భక్తుల్లో, ఆ భక్తుడికి శ్రీకృష్ణుడే స్వయాన వచ్చి ఆయన యొక్క ఆ భక్తుడి యొక్క మనసులో ఆయన ఉంటాడనమాట. నువ్వు నన్ను తలుచుకో అని గుర్తు చేస్తాడు. దదామి బుద్ధి యోగంతం ఏనమాముపయాంతితే. అంటే మనం భగవంతుణ్ణి మనం చేరుకోవడానికి మార్గం ఆయనే చూపిస్తాడు స్వయంగా. ఇది భగవంతుడు భక్తుల కోసం చేసేటటువంటి పని, వాళ్ళకి ఇచ్చేటటువంటి కన్సెషన్ అనమాట. సో తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఈశోపనిషత్తులో కూడా ఒక మంచి శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో కూడా ఏం చెప్పారంటే, భక్తులు అప్పుడప్పుడు భగవంతుని ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. నాయన స్వామి, నువ్వు మేము శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కాస్త మా మనసులోకి రా, ఆహ్వానిస్తున్నాం, ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తున్నాం, అప్పుడు ఇవ్వగలమో లేవో తెలియదు, ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తాం, ఆ రోజుకి రావాలి, నేను చచ్చిపోయే సమయంలో వచ్చి నా మనసులో తిష్ట వేసుకుని కూర్చో, నేను నిన్నే స్మరించుకోవాలి, నిన్ను స్మరించుకుని నిన్ను చేరుకోవాలి అని భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. కనీసం నీ యొక్క స్మరణ అంపశయ్య మీద ఉన్నప్పుడు, మరణకాలంలో ఉన్నప్పుడు, అంతిమ యాత్రా సమయంలో నాకు ఇవ్వు అని భక్తులు కోరుకుంటూ ఉంటారు. అది ఈశోపనిషత్తులో ఒక ప్రార్థన ఉంది అక్కడ. అంతేకాకుండా ఇంకా చూస్తే ఇప్పుడు ముకుందమాల స్తోత్రం అని కులశేఖర ఆళ్వార్ గారు రచించారనమాట, మన సౌత్ ఇండియా శ్రీ వైష్ణవులు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతి అంటే అందులో ఏం రాశారంటే, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను ఇప్పుడు కృష్ణుని చక్కగా తలుచుకోగలుగుతున్నాను. శరీరం విడిచిపెట్టే సమయంలో కృష్ణుని తలుచుకుంటానో లేదో డౌట్, కాబట్టి ఇప్పుడే దేహాన్ని త్యాగం చేస్తే మంచిది అని అనుకుంటాడనమాట భక్తుడు. అంటే సూసైడ్ చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని కాదు ఉద్దేశం. అంటే ఆ భక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, చనిపోయే సమయంలో భగవంతుడినే తలుచుకోవాలి, అప్పుడు నేను తలుచుకోగలనో లేదు, ఇప్పుడైతే తలుచుకుంటున్నాను అదృష్టవశాత్తు, ఇప్పుడే కనుక భగవంతుడు నన్ను తీసుకువెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటారనమాట. అది ఆ శ్లోకం యొక్క భాష్యంలో ఈ శ్లోకాన్ని అక్కడ రిఫర్ చేశారనమాట. సో ఈ విధంగా మనం చనిపోయే సమయంలో దేన్ని తలుచుకుంటామంటే, జీవిత కాలంలో మనం జీవించే సమయంలో దేని మీద అయితే మన మనసును ఎక్కువగా లగ్నం చేస్తాం, ఏ కార్యకలాపాల్లో అయితే మనల్ని మనం ఎక్కువగా చూసుకుంటాము, ఎవరితో అయితే మనం ఎక్కువ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటామో వారి గురించే ఎక్కువగా తలుచుకుంటాం, వారినే స్మరించుకుంటూ ఉంటాం, ఆ పనుల గురించి, ఆ యొక్క కోరికలనే గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అది నైజం, ఎవరిదైనా నైజం అనమాట. సరే, ఇప్పుడు మరణ సమయంలో ఇంకా దేన్ని తలుచుకోకుండా భగవంతుడినే తలుచుకోవాలంటే ఏం చెయ్యాలి? అది 7వ శ్లోకంలో చెప్పాడు భగవంతుడు. ఏమన్నాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధేర్ మామే వైష్యసి అసంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎల్లవేళలా
నువ్వు నన్నే స్మరించుకో, మాం అనుస్మర యుద్ధచ, నన్నే తలుచుకుని యుద్ధం చెయ్యి అన్నాడు అనమాట కృష్ణుడు. అంటే ఇప్పుడు మనం ఆయన్నే తలుచుకుంటూ యుద్ధం చేస్తే, యుద్ధం అంటే కృష్ణుడు మన అర్జునుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే యుద్ధం, అది ఆయన బాధ్యత, ఆయన యుద్ధం చేయాలి. మనకు వేరే బాధ్యత ఉంటుంది, మన పనులు వేరే. ఒక క్షత్రియుడిగా అర్జునుడు చేయవలసింది యుద్ధం, రాజ్యపాలన వగేరా. ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయులుగా మనకు ఒక బాధ్యత ఉంటుంది. గృహస్థులుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, బ్రహ్మచారులుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, పూజారులుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఒక వ్యాపారస్తులుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఒక రైతుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి విద్యుక్త ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని నిర్వహిస్తూనే, ఆ ధర్మాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిర్వహిస్తూనే మనం భగవంతుడిని తలుచుకోవాలి ఎల్లవేళ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ, ఎల్లవేళలా మనం భగవంతుడిని స్మరించుకుంటూ యుద్ధం చేయాలి. అంటే మన పనులు చూసుకోవాలి. ఇప్పుడు గత డిసెంబర్ నెలలో, డిసెంబర్ 1 నుంచి 30 వరకు ప్రతిరోజు రోజుకు ఒక గీతా శ్లోకం చర్చించుకున్నాం మేము. అంటే అందులో చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. ఒక చిన్న పిల్ల అడిగింది, 7-8 ఏళ్ళు ఉంటాయో లేదో తెలియదు, 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ చదువుతున్నట్టుంది. ఏమడిగిందంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర, అంటే ఎప్పుడు భగవంతుని ఎలా తెలుసుకోగలుగుతాం మనం? నా స్కూల్లో చాలా చదవాల్సింది ఉంది నాకు. నేను ఎప్పుడు భగవంతుని ఎలా తెలుసుకోగలను, చాలా అమాయకంగా అడిగింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆ పిల్లే కాదు, చాలా మందికి ఉంటుంది ఇటువంటి ప్రశ్న. అంటే ఎప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాం? ఎప్పుడు తెలుసుకుంటే పని ఎక్కడ చేస్తాం? తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడు, మామనుస్మర యుద్ధచ అన్నాడు కృష్ణుడు. అంటే యుద్ధం చేయాలి, ఆయన తెలుసుకోవాలి. కర్ణుడు బాణం వేస్తున్నాడు, అర్జునుడు తిరిగి బాణం వేయాలి. నేను కృష్ణుని తలుచుకుంటాను, బాణం వేయడం మర్చిపోయానంటే ఏమవుతుంది? కర్ణుడు బాణం వేసి అర్జునుడికి తగులుతుంది, అవునా? అంటే ఇప్పుడు బాణం వేయాలా, దేవుడిని తెలుసుకోవాలా? కృష్ణుడు సర్వేషు కాలేషు అన్నాడు. సర్వే అంటే ఎల్లప్పుడూ నన్నే తెలుసుకోవాలన్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రతి క్షణం, ప్రతి సెకండ్ అని కాదు దాని అర్థం. మనం చేసే ప్రతి పని భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే చెయ్యాలి. అంటే భగవంతుడిని సంతృప్తి పరచడానికి మనం చేసే ఏ కార్యమైనా కూడా అది కృష్ణ చైతన్యంతోనే సమానం. అది ఆ కార్యం చేస్తున్న సమయంలో ఆ కార్యానికి ఎంత ఏకాగ్రత కావాలో, మనం ఎంత కష్టపడాలో అంత కష్టాన్ని మనం పెట్టాలి. అప్పుడే మనం ఆ కార్యానికి కాస్త ఏమనాలి, న్యాయం చేసినట్టు అనమాట. ఇప్పుడు ఎవరో వంట చేస్తున్నారు, మన వంటగదిలో వంట చేస్తున్నారు, ఆ నైవేద్యాన్ని భగవంతుడికి అర్పించాలి. ఇప్పుడు నేను భగవంతుడిని తలుచుకుంటున్నాను, కూర మాడిపోయింది అంటే కుదురుద్దా? భగవంతుడిని తలుచుకున్న తస్మాత్ సర్వేషు కాలేషు అన్నాడు, ఇక్కడ పాలు మరిగిపోయినాయి, పొంగిపోయినాయి, అంత పొయ్యిలో కారిపోయినాయి, ఇంకేం మిగలలేదు, కాబట్టి నైవేద్యం లేదు. ఎందుకు? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర. అంటే ఆ వంట చేసే సమయంలో దానికి ఎంత ఏకాగ్రత కావాలో అంత ఏకాగ్రత మనం ఇవ్వాలి. అంటే భగవంతుడి కోసం ఆ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్న సమయంలో మన మనసు ఆ పని మీద, భగవంతుడి యొక్క సేవ మీద లగ్నం చెయ్యాలి. ఆ లగ్నం చేయడం ఆయన స్మరించుకోవడంతో సమానం. మనం ప్రత్యేకించి స్మరించుకోవాలి అని చెప్పి పనిని విస్మరించకూడదు, సేవని విస్మరించకూడదు. కాబట్టి మనం ఎల్లవేళలా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం కావాలి. మనం చేసే విద్యుక్త ధర్మాలు కానీ, గృహస్థ ధర్మాలు కానీ, బ్రహ్మచారి ధర్మాలు కానీ, మనం చేసేటటువంటి వేరే పనులు, ఉద్యోగాలు కానీ, ఏదైనా కూడా అది భగవంతుడిని సంతృప్తి పరచడానికి చేశామనుకోండి, అది కృష్ణ చైతన్యంతో సమానమే. అది తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరతో సమానం. అది మయ్యర్పిత మనోబుద్ధిర్ అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు యుద్ధం దేంతో చేస్తారు? ఇంద్రియాలతో, శరీరంతో చేస్తారు. సో శరీరాన్ని అర్పిస్తే చాలదు, కేవలం శరీరంతో మనం చేసే పనుల్ని భగవంతుడికి అర్పిస్తేనంత మాత్రం సరిపోదు. తర్వాత ఏమన్నాడు? మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. మనస్సుని బుద్ధిని కూడా నాకు అర్పించు. ఎల్లప్పుడూ నీ యొక్క మనస్సుని, నీ యొక్క బుద్ధిని, నీ యొక్క శరీరాన్ని నా సేవలో వినియోగించి నన్నే స్మరించుకుంటే నన్నే చేరుకుంటావు అన్నాడు అనమాట. మా ఏ వైషి అసంశయ అన్నాడు. అసంశయ అంటే ఎటువంటి సంశయం లేకుండా నువ్వు నా దగ్గరికి వస్తామని ప్రమాణం చేస్తున్నాడు కృష్ణుడు. ఆయన ఒక మాట అంటేనే మనం ఆ మాటని సంశయించకూడదు. ఆయన ఒక మాటని అసంశయ అని కలుపుతున్నాడు, అంటే అసలు సంశయమే ఉండకూడదు మనలో.
అసలు సంకోచమే ఉండకూడదు మన మనసులో. కాబట్టి మనం ఎప్పుడు భగవంతుడి యొక్క సేవలో మన మనస్సుని, మన యొక్క బుద్ధిని, మన యొక్క శరీరాన్ని ఆయన సేవకి వినియోగిస్తే అప్పుడు మనం భగవంతుడినే చేరుకుంటాం. అది ఇదే విషయాన్ని 8వ శ్లోకంలో కూడా కొంచెం ఇంకా విస్తరించి చెప్పాడు భగవంతుడు. కృష్ణుడు ఏమన్నాడంటే, అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసయోగయుక్తేన అంటే అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఇప్పుడు ఎప్పుడు నన్నే స్మరించుకో అన్నాడు, ఎప్పుడు ఆయన ఎలా స్మరించుకుంటాం చెప్పండి? దానికి ఒక అభ్యాసం కావాలి, ప్రాక్టీస్ కావాలి. ప్రతి పని నన్ను సంతృప్తిపరచడానికి నా కోసమే చేయంటున్నాడు, దానికి మనకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఎప్పుడు ఆయన్ని స్మరించుకోవాలంటే మనం ఆ స్మరణ అన్నటువంటి ఆ ప్రక్రియని మనం అభ్యసించాలి. స్మరణ మనం ఎలా చేయగలుగుతాం? శ్రవణం కీర్తనం బాగుంటే స్మరణ బాగుంటుంది అనమాట. మనం శ్రవణం చెయ్యాలి అంటే భగవంతుడి గురించి వినాలి, ఆయన్ని కీర్తించాలి. మనం ఆయన గురించి విని ఆయన్ని కీర్తిస్తే అప్పుడు స్మరించుకోవడం సులభం అవుతుంది అనమాట. అసలు శ్రవణం చేయకపోతే ఆయన గురించి మనకు తెలియదు. మనం విన్నదాన్ని నలుగురు చెప్పడానికి ప్రయత్నించకపోతే స్మరణలోకి రావడం కొంచెం కష్టం. కొంతమంది శ్రవణం నుంచి స్మరణలోకి రావచ్చు. అది కీర్తనం అందరూ చెయ్యాలనే ఒక నియమం లేదు, నలుగురికి చెప్పాలని. కానీ మన మనస్సుతో, మన వాక్కుతో ఆయన కీర్తించాలి. అంటే మనం ప్రైవేట్గా ఆయన అందరికి నలుగురికి చెప్పకపోయినా జపం చేసుకోవచ్చు. 100 మందికి క్లాస్ ఇవ్వకపోయినా పక్కనున్న ఒకళ్ళిద్దరికైనా చెప్పొచ్చుకోండి మనం భగవంతుడి గురించి. అంటే మన యొక్క వాక్కుని, వాక్శక్తిని భగవంతుడి యొక్క గుణగణాలు కీర్తించడంలో వినియోగించాలి, అప్పుడు స్మరించుకోవచ్చు. అందుకే అభ్యాసయోగయుక్తేన చేతస అనన్యగామిన అన్నాడు. అభ్యాసయోగం అంటే ప్రాక్టీస్ చేయనైనా అన్నాడు, అభ్యసించు అన్నాడు. ఆ అభ్యసనలో భాగమే శ్రవణ కీర్తనాలు. అప్పుడు స్మరణం అవుతుంది, మా మనుస్మర జరుగుతుంది అనమాట. పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. నన్ను ఎల్లప్పుడూ నా చింతనలో ఉండడానికి, ఎల్లప్పుడూ నన్నే స్మరించుకోవడానికి కావలసినటువంటి అభ్యాసం నువ్వు చెయ్యి అని మన అర్జునుడితో చెప్తున్నాడు కృష్ణుడు. ఇది ఇప్పుడు 4 శ్లోకాలు చెప్పుకున్నాం మనం. తర్వాత కొంతమంది భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి యోగమిశ్ర భక్తి ద్వారా గుర్తు చేసుకుంటారు, స్మరించుకుంటుంటారు. వాళ్ళు ఎలా స్మరిస్తారంటే, కవిం పురాణ మనుశాసితారం అణోరణీయాంశమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణ మనుశాసితారం. కవిం అంటే ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. మన యొక్క గతం తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ చక్కగా తెలుసుకున్నవాడి భగవంతుడు అనమాట. కవిం పురాణం. పురాణం అంటే ఆయన పురాణ పురుషుడు. అంటే పురాణాల్లో చెప్పిన ఆయన గురించి చెప్పారని పురాణ పురుషుడు అనలేదు. పురాణ పురుషుడు అంటే ఆయనకి పుట్టుక లేదు, ఆయన అందరికంటే ముందుగా ఆయన అస్తిత్వం కలిగినటువంటి వాడు అనమాట. అంటే ఎవరు లేని సృష్టిలో ఎవరు లేనటువంటి సమయంలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అనమాట. అది ప్రాణం. అనుశాసితారం, అనుశాసనం అంటే శాసించేవాడు అనమాట, కంట్రోలర్, నియంత్రణ. అణోర్ అనీయాంశం అంటే అణువు కంటే చిన్నగా ఉండగలడు, అంటే అణువులో కూడా ప్రవేశించగలడు. అంటే అన్ని వేళ అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క అణువులోనూ ఆయన ఉన్నాడు, ప్రతి ఆటంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక పంచదార, ఒక పలుకు తీసుకుందాం, అందులో ఆత్మ లేదే, కానీ పరమాత్మ ఉన్నాడు. సో అందులో ఆత్మ లేదు కానీ పరమాత్మ ఉన్నాడు. అందుకే ఆ పంచదార ఆ తొనకకి, ఆ యొక్క పలుకుకి అంత తీయదనం. అంటే భగవంతుడి యొక్క రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యో అన్నాడు. రసోహమప్సు కౌంతేయ అంటే ఆ నీటికి ఉన్నటువంటి ఆ రుచి కృష్ణుడి వల్లే వస్తుంది అనమాట. నీరేమిటంటే భౌతికమైనటువంటి పదార్థం,
అందులో ఆత్మ లేదు, ఏమీ లేదు. కానీ ఆ నీటికి ఆ రుచి ఎలా వచ్చింది? భగవంతుడు ఉండడం వల్ల వచ్చింది అనమాట. అంటే అణువరణీయాంశం, ఆయన అణువు కంటే చిన్నగా ఉంటాడు, అన్నింటిలోకి ప్రవేశించగలడు. ఈ విధంగా సర్వస్య ధాతారం, అన్నింటికి ధాత, అన్నింటినీ పాలించేవాడు ఆయనే. అచింత్య అంటే ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టం, మన ఊహకి అలవి కానటువంటిది ఆయన యొక్క తత్వం. అచింత్య రూపం, రూపం అంటే ఆయనకి అందమైనటువంటి రూపం ఉంది. ఆదిత్యవర్ణం తపసః పరస్తాత్, ఎలా అయితే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన కూడా సూర్యుడి కంటే గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. తమసః పరస్తాత్ అంటే తమస్సుకి అతీతమైనటువంటి వాడు అనమాట. ఈ విధంగా యోగమిశ్ర భక్తులు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు 10వ శ్లోకం నుంచి తర్వాత ఒక 2-3 శ్లోకాల్లో షట్చక్ర యోగం గురించి చెప్తాడు. కానీ ప్రభుపాదుల వారు ఏమి రాస్తారు? ఈ షట్చక్ర యోగం చేసేటటువంటి శక్తి కలియుగంలో ఉన్నటువంటి మానవ మాత్రుడికి లేదు. ఇవన్నీ కాకుండా భక్తి యోగం చేయండి అని అంటారు ప్రభుపాదుల వారు. చాలా సింపుల్. సో తర్వాత ఆ భగవంతుణ్ణి ఎప్పుడు భక్తితో తలుచుకోవడం చాలా సులభం. సులభ అన్న పదాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వాడాడు, 14వ శ్లోకంలో వాడాడు, ఇంకే శ్లోకంలో వాడలేదు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః సతతం, అనన్యచేతాః అంటే ఇంకా దేని గురించి ఆలోచించకుండా సతతం ఎల్లప్పుడూ, యో మాం స్మరతి నిత్యశః ఎల్లప్పుడూ నన్నే తలుచుకునేవాడు వాడికి, తస్య అహం సులభః పార్థ నేను చాలా సులభంగా లభ్యమవుతాను, అటువంటి వారి పట్ల నేను ఎంతో సులభంగా దయ చూపిస్తాను, కృప చూపిస్తాను. నిత్యయుక్తస్య యోగినః ఎందుకంటే నిత్యము యోగలో ఈ భక్తి యోగంలో తనని తాను నిమగ్నం చేసుకుంటున్నాడు కాబట్టి అటువంటి భక్తుడికి నేను కనిపిస్తాను, ఎంతో సులభంగా లభ్యమవుతాను, నన్ను ఎంతో సులభంగా అటువంటి భక్తులు పొందగలుగుతాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే భక్తి యోగం అన్ని యోగాల కంటే సులువైనటువంటి మార్గం భక్తి. ఇప్పుడు కర్మయోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, హఠయోగం ఉంది, అంటే అష్టాంగ యోగం, ధ్యాన యోగం అని కూడా అంటారు. ఈ యోగాలన్నీ శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. 4 యోగాలు చెప్పాడు ముఖ్యంగా: కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ. కర్మయోగం అంటే మనం చేసే కర్మల ద్వారా, కార్యకలాపాల ద్వారా భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించడం. జ్ఞానయోగం అంటే మన యొక్క జ్ఞానం చేత భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించడం. ధ్యానం అంటే ధ్యానం చేస్తూ, మెడిటేషన్, అష్టాంగ యోగం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ చేస్తూ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించడం. వీటన్నిటికంటే గొప్పది భక్తి యోగం. భక్తి యోగం అంటే భగవంతుడిని ప్రేమతో పొందడం. భగవంతుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన గురించి పనిచేస్తాం కాబట్టి అందులో కర్మ కూడా ఉంది. ఆయన గురించి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆర్జిస్తాం అంటే అందులో జ్ఞానయోగం కూడా ఉంది. ఆయన్ని ధ్యానిస్తూ ఉంటాం అంటే ధ్యానయోగం కూడా ఉంది. అంటే భక్తిలో కర్మ, జ్ఞాన, ధ్యానాలు ఉన్నాయి కాబట్టి భక్తి యోగమే అన్ని యోగాల కంటే గొప్ప యోగం. ఆ విధంగానే భగవంతుని మనం సులువుగా చేరుకోగలుగుతాం. వేరే యోగాల ద్వారా చాలా కష్టం. తర్వాత 15వ శ్లోకంలో ఏమన్నారంటే, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయవ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఒకసారి మనం భగవంతుడిని చేరుకుంటే, కృష్ణలోకానికి కానీ గోలోక బృందావనానికి కానీ మనం చేరుకుంటే, వైకుంఠానికి చేరుకున్నా మళ్ళీ ఈ యొక్క ఈ భూమి మీద ఈ భౌతిక జగత్తులో జన్మించవలసినటువంటి అవసరం లేదు. దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు ఏమిటంటే దుఃఖాలయం, దుఃఖాలతో కూడినటువంటి ప్రదేశం. అశాశ్వతం. అశాశ్వతం అంటే ఇందులో ఈ భౌతిక జగత్తులో అప్పుడో ఇప్పుడో అడపా దడప కాస్తో కూస్తో సంతోషం ఉన్నా అది అశాశ్వతం. అది ఎల్లప్పుడూ ఉండదు. అప్పుడప్పుడు మనకు ఆనందం కలగచ్చు, కానీ ఆనందం శాశ్వతంగా మన దగ్గర ఉంటుందా? ఉండదు. అది భౌతిక జగత్తు యొక్క లక్షణమే అది. అంటే భౌతిక జగత్తుని సృష్టించినటువంటి భగవంతుడే ఆ భౌతిక జగత్తుని ఇలా వర్ణిస్తున్నాడు అనమాట. దుఃఖాలయం అశాశ్వతం అని. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః.
కానీ ఈ భక్తి చేసి భగవంతుడిని చేరుకున్నవారు, ఆ భగవంతుడి యొక్క ధామానికి చేరుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి రావాల్సినటువంటి అవసరమే లేదు. ఇది చాలాసార్లు చెప్పాడు శ్రీకృష్ణుడు. మన భగవద్గీతలో ఎన్నెన్నో సార్లు చెప్పాడు ఈ విషయాన్ని, చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడంటే, నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆయన యొక్క ఆధ్యాత్మిక జగత్తులో, ఆయన ధామంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. అక్కడ అగ్ని కూడా అవసరం లేదు. ఇప్పుడు సూర్యుడు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా, విద్యుత్ పావక లేకపోయినా అక్కడ వెలుతురు మాత్రం ఉంటుంది, కాంతి మాత్రం ఉంటుంది. ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది అనమాట ఆధ్యాత్మిక ధామం. అది సంసిద్ధి పరమాత్మ. అక్కడికి చేరుకున్న వారు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. కానీ ఆ భగవద్ధామానికి చేరుకోకుండా ఈ భౌతిక జగత్తులో ఎక్కడున్నా కూడా మళ్ళీ పుట్టాల్సిందే. చావు పుట్టుకల యొక్క ఈ చక్రంలో ఇరుక్కోవలసిందే. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మళ్ళీ చెప్తున్నాడు కృష్ణుడు 16వ శ్లోకంలో కూడా. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కూడా, ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో 14 లోకాలు ఉన్నాయి. భూలోకం మధ్యలో ఉంది. భూలోకం, భువర్లోక, స్వరలోకం, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక. అంటే ఇన్ని లోకాలు ఉన్నాయి. పైన కింద చాలా ఉన్నాయి. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ. ఇంకో 7 లోకాలు కింద ఉన్నాయి. అంటే ఈ 14 లోకాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా చావు పుట్టుకలు తప్పు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. కానీ మాము పేత్యతు కౌంతేయ, నువ్వు నా ధామానికి వస్తే, నా కృష్ణ లోకానికి వస్తే, నా వైకుంఠానికి వస్తే పునర్జన్మ న విద్యతే, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు అని ఎంతో ఎంతో సరళంగా చెప్పేస్తున్నాడు కృష్ణుడు. తర్వాత శ్రీకృష్ణుడు ఈ సందర్భంలో భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని చెప్తున్నాడు అనమాట. మనం ఉండేటటువంటి ఈ భౌతిక ప్రపంచానికి, భగవంతుడు ఉండేటటువంటి ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్నటువంటి ఆ యొక్క తేడా ఏమిటి అన్న విషయం చెప్తున్నాడు. 17వ శ్లోకంలో ఏమంటాడంటే శ్రీకృష్ణుడు, బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయి. చతుర్యుగం అంటే ఒక యుగం, ఇప్పుడు కలియుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అవుతుంది. దాన్ని దివ్య యుగము అని కూడా అంటారు. ఇలా 1000 చతుర్యుగాలు కలిపితే ఒక కల్పం, బ్రహ్మదేవుడికి ఒక దినం, ఒక రోజుతో సమానం. ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క 30 రోజులు ఒక నెలతో సమానం, 360 రోజులు ఒక సంవత్సరంతో సమానం. ఈ విధంగా ఆయన 100 సంవత్సరాలు ఉంటాడు అనమాట బ్రహ్మదేవుడు. అది బ్రహ్మ యొక్క కాలమానం. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు ఆ మహావిష్ణువు యొక్క ఒక శ్వాస విడవడానికి ఉన్నటువంటి సమయం. అంటే ఆయన అలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, అంటే ఒకసారి ఆయన శ్వాస విడిస్తే మళ్ళీ శ్వాస తీసుకునే వరకు బ్రహ్మదేవుడు జీవించి ఉంటాడనమాట. అంటే అది 100 సంవత్సరాలు, బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు చాలా ఎక్కువ, కానీ అది కేవలం ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంతో సమానం అనమాట మహావిష్ణువుకి. సరే, ఇప్పుడు ఎప్పుడైతే ఆ మహావిష్ణువు శ్వాస విడుస్తాడో అప్పుడు ఆయన యొక్క శ్వేతరంధ్రాల్లో నుంచి ఎన్నెన్నో బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ప్రతి బ్రహ్మాండంలోకి ఆయన ప్రవేశిస్తాడు గర్భోదక సాయి విష్ణువు రూపంలో. తర్వాత ఆయన నాభి నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు జన్మిస్తాడనమాట. ఇది ఈ భౌతిక ప్రపంచం ఏ విధంగా అస్తిత్వంలోకి వస్తుంది అన్న విషయం గురించినటువంటి చర్చ. సరే, ఇప్పుడు భౌతిక ప్రపంచం ఈ విధంగా ఉద్భవించింది, కానీ ఎంతవరకు ఉంటుంది? దీనికి సృష్టి ఒక సమయంలో జరుగుతుంది, లయ కూడా ఒక సమయంలో జరుగుతుంది. బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ యొక్క ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం
అది మళ్ళీ అంతర్ధానం అయిపోతుంది అనమాట. మళ్ళీ మహావిష్ణువు యొక్క ఆ శరీరంలోకి లీనమైపోతూ ఉంటుంది అనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం సృష్టింపబడుతుంది ఒక సమయంలో, తర్వాత ధ్వంసమైపోతుంది ఇంకొక సమయంలో. ఆధ్యాత్మిక జగత్తుకి సృష్టి లేదు, ప్రళయం లేదు. కానీ ఈ భౌతిక జగత్తుకి మాత్రం సృష్టి ఉంది, ప్రళయం ఉంది, సృష్టి ఉంది, లయ ఉంది. ఆ సృష్టి చేయడానికి బ్రహ్మ ఉన్నాడు, లయకారకుడు శివుడు ఉన్నాడు. సో ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు, మళ్ళీ దాన్ని ఉపసంహరిస్తున్నాడు భగవంతుడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి అటువంటివి ఏవి లేవు. కాబట్టి మనం అంటే సృష్టి ప్రళయాలకి అతీతంగా ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడానికి మనం ప్రయత్నించాలి. అదే భక్తి మార్గం అంటే. భక్తి మార్గం యొక్క ధ్యేయం ఏమిటంటే, భక్తులనే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ భౌతిక సుఖాల్ని, ఐహిక బంధాల్ని విడిచిపెట్టి భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడి యొక్క నిత్య పార్షదులుగా ఆయన యొక్క ఆధ్యాత్మిక జగత్తులో ఉంటూ ఆయన్ని ఎల్లప్పుడూ ప్రేమతో సేవించుకోవడానికి ప్రయత్నించడం భక్తి యోగం అన్నమాట. అది భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని భగవంతుడు ఎలా వర్ణించాడంటే, తర్వాత 2 శ్లోకాలు 20-21 శ్లోకాల్లో వర్ణించాడనమాట. కృష్ణుడు ఏమన్నాడంటే, అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తో అక్షర ఇత్యుక్తః. అవ్యక్త అంటే ఆ ఆధ్యాత్మిక ప్రపంచం, ఆ వైకుంఠం, ఆ గోలోకం మనకి కనిపించదు, అవ్యక్తం. మనకు వ్యక్తమయ్యేదేంటి? ఈ ప్రపంచం, ఈ భూమి, నీరు, జలము, అగ్ని, వాయువు, ఇవే కనిపిస్తున్నాయి. మనకి వాయువు కూడా కనిపించదు. తర్వాత ఈ చెట్లు, చేమలు, కొండలు, నదులు, ఇవే కనిపిస్తున్నాయి. మనుషులు కనిపిస్తున్నారు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఇలా ఇలా వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇవన్నీ ఏమిటంటే భౌతికపరమైనటువంటి పదార్థాలు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం మనకు కనిపిస్తుంది, దాన్ని వ్యక్తం అంటారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం కనిపించట్లేదు, ఎందుకంటే అది అవ్యక్తం. ఎందుకు అవ్యక్తం? మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి. భక్తి మార్గాన్ని ఆచరించి ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మనం ఒక ఆధ్యాత్మిక దేహాన్ని సంపాదిస్తే అప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా చూడొచ్చు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతి. అది పరమాం గతి, మనందరి యొక్క పరమ గతి. అంటే మనం ఆఖరికి చేరుకోవలసినటువంటి గమ్యమే అది. యం ప్రాప్య నివర్తంతే, అక్కడికి వెళ్తే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. తద్ధామ పరమమ్మ, అది నా ధామము, పరమధామము, పరమోత్కృష్టమైనటువంటి ధామం అది అని శ్రీకృష్ణుడు చక్కగా చెప్తున్నాడు. ఈ ఒక్క అధ్యాయంలోనే 3-4 సార్లు చెప్పాడు, అది నా ధామం, అక్కడికి వెళ్తే నువ్వు రావాల్సిన అవసరం లేదు. అది ఆ ధామాన్ని ఎలా మనం పొందగలుగుతాం? 22వ శ్లోకంలో కృష్ణుడు అన్నాడు, అనన్య భక్తి ద్వారా పొందగలుగుతాం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతః స్థాని భూతాని येन సర్వమిదం తతం. పురుషః సపరః పార్థ. ఆ పురుషుడు, ఆ పురాణ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు అందరికంటే గొప్పవాడు. ఆయన ఎలా మనం పొందగలుగుతామంటే, భక్త్యా లభ్యస్తు అనన్యయ. అన్యము అంటే వేరేది, అనన్యం అంటే ఇంకా ఎటువంటి ఊహలు, ఎటువంటి డిస్ట్రాక్షన్స్, దాన్ని ఏమంటారు, లేకుండా, డిస్ట్రాక్షన్ అర్థమైపోతుంది కదా, డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా భగవంతుడి యొక్క భక్తి చేస్తే ఆయన మనకి లభ్యమవుతాడు. యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అంతా ఆయనలోనే నిక్షిప్తమైంది, ఆయన సర్వవ్యాపి. ఆయన్ని చేరుకోవాలంటే మనం ఆయన భక్తి చెయ్యాలి. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు, ఎప్పుడైతే నువ్వు భక్తి మార్గాన్ని నిస్వార్థ భావనతో నిరాటంకంగా ఆచరిస్తావో అప్పుడే నువ్వు నన్ను చేరుకోగలవు. ఒకసారి నన్ను చేరుకున్న తర్వాత మళ్ళీ జనన మరణ చక్రాల్లో ఇరుక్కోవలసినటువంటి అవసరం నీకు లేనే లేదు అని చెప్తున్నాడు. అంటే కేవలం శుద్ధ భక్తి, అనన్య భక్తి, అన్యాభిలాషిత భక్తి చేయడం వల్లే మనం భగవంతుని చేరుకోగలుగుతాం. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు. అంటే ఇప్పటి వరకు చెప్పిన అసలు విషయమే, కానీ ఆ ప్రయాణ కాలం అన్నట్టు చూడండి, మన అర్జునుడు అంటే చనిపోయే సమయంలో మనం భగవంతుని ఎలా తలుచుకోవాలి అన్నట్టు అవన్నీ చెప్తున్నాడు.
కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ 23వ శ్లోకం నుంచి. ఇప్పుడు కొంతమంది కొన్ని కాలాల్లో చనిపోతే సద్గతులు పొందవచ్చు అనుకుంటాను. అది కరెక్టే, అది నిజమే. ఈ సమయంలో మరణిస్తే నాకు సద్గతి లభిస్తుంది, ఈ సమయంలో మరణిస్తే నాకు దుర్గతి లభిస్తుంది అని అని మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పాత్ ఆఫ్ లైట్ అంటారు, అంటే అంటే జ్యోతి మార్గం. ఇప్పుడు మనం ఒక శుక్లపక్షంలో తర్వాత ఉత్తరాయణ కాలంలో ఎవరైనా చనిపోతే అప్పుడు వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అదే దక్షిణాయన కాలంలో చనిపోతే, అది కృష్ణపక్షంలో చనిపోతే వాళ్ళు మళ్ళీ ఒక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉందన్నమాట. కనీసం ఈ ఉత్తరాయణ కాలంలో చనిపోయిన వాళ్ళు జ్ఞానయోగులు కానీ అష్టాంగ యోగులు కానీ అలా చనిపోయిన వాళ్ళు ఏమిటంటే కనీసం బ్రహ్మజ్యోతినైనా వాళ్ళు పొందుతారు, సాయుధ్య ముక్తినైనా పొందుతారు. కానీ ఇలా దక్షిణాయన కాలంలో చనిపోతే వాళ్ళు స్వర్గాన్ని పొందొచ్చు, కానీ స్వర్గంలో ఉన్నటువంటి వారి యొక్క ఆ జీవితం శాశ్వతం కాదు. కాబట్టి ఈ విధంగా ఉత్తరాయణ కాలంలో చనిపోవడం దక్షిణాయన కాలంలో చనిపోవడం కంటే ఉత్తమం అని చెప్పాడు కృష్ణుడు. కానీ భక్తులకి ఇటువంటి పట్టింపులు లేవన్నమాట. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు 27వ శ్లోకంలో. అంటే భక్తులనే వాళ్ళు ఉత్తరాయణ కాలంలో చావాలా దక్షిణాయన కాలంలో చావాలా ఇటువంటివన్నీ ఆలోచించడం. వాళ్ళు ఏ కాలంలో చనిపోయినా కూడా, ఏ సమయంలో మరణించినా కూడా వారు చేరుకునేది భగవంతుడిని, ఎందుకంటే భక్తి చేశారు కాబట్టి. ఇప్పుడు మనకు అనిపించవచ్చు ఈ భీష్మ పితామహుడు, ఆ భీష్ముడు ఉత్తరాయణ కాలం కోసం ఎందుకు వేచి ఉన్నాడు? ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూస్తున్నాడు కదా. భాగవతంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఉత్తరాయణ కాలం, ఇప్పుడు ఆయనకి ఇచ్ఛా మృత్యు ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోగలడు. అంటే శరీరం ఇంకా పని చేయకపోయినా కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి చోట అర్జునుడి యొక్క బాణాలు గుచ్చుకున్నా కూడా, కదలలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా చావడాయన. ఆయన అనుకుంటేనే మరణించగలడు, ఆయన చావాలని లేకపోతే చావడు, అంతే. అది ఆయనకు ఉన్నటువంటి వరం. ఇప్పుడు ఇచ్ఛామృత్యు ఉన్నటువంటి ఆయన ఉత్తరాయణ కాలం కోసం వేచి ఉండి అప్పుడు మరణించాడు కదా. అంటే ఉత్తరాయణ కాలం కోసం ఎందుకు వేచి ఉన్నాడు అంటే భక్తులైన వాళ్ళకి ఉత్తరాయణ కాలంతో ఏం సంబంధం అని మనకు అనిపించవచ్చు. కరెక్టే. ఆయన భీష్ముడు ఉత్తరాయణ కాలం కోసం వేచి ఉండలేదు, ఉత్తరాయణ అనే ఒక వ్యక్తి కోసం వేచి ఉన్నాడు. ఎవరా ఉత్తరాయణ అనేటటువంటి వ్యక్తి? శ్రీకృష్ణుడు. ఉత్తర అంటే పరీక్షిత్ మహారాజ్ యొక్క తల్లి ఉత్తర. అయనము అంటే షెల్టర్, ఆశ్రయం ఇచ్చినవాడు. కృష్ణుడికి ఎన్నో నామాలు ఉన్నాయి, అందులో ఒక నామం ఉత్తరాయణ. అంటే ఉత్తరకి ఆశ్రయాన్ని కల్పించాడు కాబట్టి ఆయన్ని ఉత్తరాయణ అంటారు అన్నమాట. ఈ ఉత్తరాయణ అంటే శ్రీకృష్ణ భగవానుడి కోసం వేచి ఉన్నాడు మన భీష్ముడు. భీష్ముడు వేచి ఉన్నది ఉత్తరాయణ కాలం కోసం కాదు, ఉత్తరాయణ సమయం కోసం కాదు, ఉత్తరాయణ అనేటటువంటి ఆ భగవంతుడి కోసం వేచి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజు రాజు కావాలని ఎంతో పట్టుపడ్డాడు. ఆయన్ని రాజు చేయడం కోసం, పాండవుల్ని హస్తినాపుర సామ్రాజ్యానికి అధినేతలుగా చేయడం కోసం ఎంతో శ్రమ తీసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన శ్రమ కాదు కానీ ఒక రకంగా ఆయన మన కురుక్షేత్ర సంగ్రామం మొత్తంలో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలను ఇస్తూ మార్గదర్శకాన్ని చూపిస్తూ వారితో ఉన్నాడు. సరే, యుద్ధం ముగిసింది, ముగిసే వరకు మన భీష్ముడు అలా వేచి ఉన్నాడు అనమాట. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకి హస్తినాపుర సింహాసనాన్ని తీసుకువచ్చిన తర్వాత ఈ పాండవులందరినీ నా దగ్గరికి తీసుకువస్తాడు కృష్ణుడు. అప్పుడు నేను ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన చూస్తూ నేను చనిపోవాలి అని కోరుకున్నాడు. అందుకే ఉత్తరాయణ అన్న నామం గల కృష్ణుడి కోసం వేచి ఉన్నాడు తప్ప ఉత్తరాయణ కాలం కోసం కాదు. అంటే భక్తి చేసే వాళ్ళకి ఎప్పుడు మరణించినా కూడా భగవంతుడు చేరుకుంటారు. ఫలానా రోజు ఫలానా తిథిలో ఫలానా పక్షంలో ఫలానా వారమే
చనిపోవాలని లేదు వాళ్ళకి. ఎప్పుడైనా భగవంతుని చేరుకోగలరు. అంటే అంటే శుద్ధ భక్తి చేస్తే. ఇక ఆఖరి శ్లోకం 28వ శ్లోకంలో భగవంతుడు ఏమన్నాడంటే, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫల ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ అంటే వేదాలు అధ్యయనం చేయడం ద్వారా, యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా, వేదేషు యజ్ఞేషు తపస్సు చేయడం ద్వారా, దానేషు దాన ధర్మాలు చేయడం ద్వారా, యత్ పుణ్యఫల ప్రతిష్టం ఎటువంటి పుణ్యమైతే వస్తుందో ఆ పుణ్యమంతా భక్తి చేస్తే వచ్చేస్తుంది. అంతేకాదు ఇంకా చాలా వస్తుంది. అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. అంటే ఇటువంటి వైదిక ధర్మాలని ఆచరించడం వల్ల, యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం భక్తులకి ఇట్టే వచ్చేస్తుంది. అంతేకాకుండా దానికంటే ఎంతెంతో ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వచనాలు, దీవెనలు కూడా లభిస్తాయి భక్తులకి. సో ఈ ఒక్క మాట చెప్పి శ్రీకృష్ణ భగవానుడు 8వ అధ్యాయాన్ని ముగించాడు. ఇక 9వ అధ్యాయంలోకి వెళ్తాడు. అందులో రాజవిద్యను బోధిస్తాడు. ఆ 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన మనసులో ఉన్నటువంటి భక్తుల పట్ల ప్రేమను పూర్తిగా వెల్లడి చేస్తాడు. ఇప్పుడు భగవద్గీత అనేది అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం. సర్వోపనిషదో గాయో దోగ్ధ గోపాలనందన. సో అన్ని ఉపనిషత్తుల్ని ఒక గోవుతో పోల్చారు. ఆ గోవు యొక్క పాలు భగవద్గీతతో పోల్చారు అనమాట. అంటే భగవద్గీత అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఈ భగవద్గీత యొక్క సారాంశం ఏమిటంటే ఆ మధ్యలో ఉన్నటువంటి భక్తి యోగాన్ని వివరించే ఆ 6 అధ్యాయాలు, 7 నుంచి 12వ అధ్యాయం వరకు. ఈ భక్తి యోగ ఆ యొక్క భాగం యొక్క సారాంశం ఏమిటి? మధ్యలో ఉన్నటువంటి 2 అధ్యాయాలు, 9, 10 అధ్యాయాలు. ఈ 9, 10 అధ్యాయాల యొక్క సారాంశం ఏమిటి? మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. అంటే ఎల్లప్పుడూ ఆయన్నే ధ్యానించాలి. మన్మన భవ మద్భక్తో ఆయన భక్తులు కావాలి. మద్యాజీ ఆయన్ని పూజించాలి. మాం నమస్కురు ఆయనకి నమస్కరించాలి. 4. సో ఈ యొక్క శ్లోకాన్ని భగవంతుడు 9వ అధ్యాయం చివరిలో చెప్తాడు. ఇది భగవద్గీత యొక్క సారం, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అన్నమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతలో 8వ అధ్యాయాన్ని చాలా క్లుప్తంగా ఈరోజు మనం చర్చించుకున్నాం. ఇక్కడితో నేను ముగిస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ భక్తులందరికీ, కృష్ణ చైతన్య ప్రభువుకి, ఇంకా మిగిలిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీల ప్రభుపాద్కి జయ. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతంగా సారాంశం చెప్పారు అధ్యాయానికి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉత్తరాయణ పుణ్యకాలము భీష్ముడు కోరుకున్న దాని మళ్ళీ ఒకసారి చెప్పరా ప్రభుజీ? అంటే చాలా మంది అనుకుంటారు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం మన భీష్ముడు వేచి ఉన్నాడని. ఒక రకంగా అది నిజం కావచ్చు, కానీ అందులో నిగూఢమైనటువంటి అర్థం ఏమిటంటే భీష్ముడు వేచి ఉన్నది శ్రీకృష్ణ భగవానుడి కోసం. శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి ఎన్నో నామాల్లో ఉత్తరాయణ అనే ఒక నామం కూడా ఉంది. ఎందుకు ఆ నామం వచ్చింది? ఆయనకి ఉత్తరైకి ఆశ్రయం కల్పించాడు కాబట్టి. అంటే ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుని చంపడం కోసం. ఆ సమయంలో ఉత్తర భయపడి కృష్ణుడి శరణు పొందింది. కృష్ణుడి యొక్క శరణు కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరకి ఆశ్రయాన్ని కల్పించాడు. అంటే ఉత్తర యొక్క గర్భంలోకి ప్రవేశించి ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజుని ఆయన రక్షించాడు అనమాట. అంటే బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని తన శక్తి ద్వారా నిర్మూలించి ఆయన పరీక్షిత్ మహారాజుని ప్రొటెక్ట్ చేశాడు అనమాట. అంటే రక్షించాడు. అందుకే ఆయన ఉత్తరాయణ అంటుంటారు. అంతేకాకుండా అంటే అయన అంటే ఆశ్రయం కల్పించడం, ఉత్తరాయణ అంటే శ్రీకృష్ణుడు ఉత్తరకి ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఆయన ఉత్తరాయణ అంటారు. అదొక అర్థం. ఉత్తర గర్భాన్ని ఆశ్రయించాడు కాబట్టి కూడా ఆయన ఉత్తరాయణ అంటారు. అది ఇంకొక అర్థం. ఏ రకంగా చూసుకున్నా భీష్ముడు కేవలం ఉత్తరాయణ కాలం కోసం మాత్రమే వేచి ఉండలేదు.
ఉత్తరాయణ అని పిలువబడే శ్రీకృష్ణ భగవానుడి కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. అది హరే కృష్ణ ప్రభు. అంటే తెలుగులో హరే కృష్ణ పూర్తిగా ప్రభు. తెలియదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. జై శ్రీల ప్రభుపాద గురువు. మీది భాగవత్ ప్రవాహం ఇట్స్ బాగుంటది ప్రభు. బాగా నేను లైక్ బాగా ఫాలో అవుతుంటాను. దాంట్లో 4th క్యాంటో, ఇప్పుడు మనం 4th క్యాంటో లో చూస్తే కింగ్ వేణా గురించి చెప్తారు. అంటే అందులో కింగ్ అంగ రైట్, లైక్ ఆయనకి యాక్చువల్ గా సన్ ఉండరు అందులో. సో అందులో ప్రభుపాద్ చెప్తారు, ఇప్పుడు ఎవరికైతే సన్ లేరంటే అది అబామినబుల్ అనేసి చెప్తారు ప్రభుపాద్ పర్పోర్ట్ లో. అండ్ లైక్ ద లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎవరికైతే సన్ ఉండరో వాళ్ళు పాస్ట్ సిన్ఫుల్ కర్మ ద్వారా వాళ్ళు ఈ లైఫ్ లో మనకి లైక్ పుత్ర యోగం కలగకుండా ఉంటదనేసి చెప్తారు. సో మనకి అప్పుడు ఇప్పుడు మన రియల్ లైఫ్ లో చూస్తే చాలా మందికి ఓన్లీ డాటర్స్ ఉంటారు, ఉంటే డాటర్స్ ఉంటారు, లేదంటే సన్స్ చాలా మందికి ఉండట్లేదు. సో వాళ్ళు మరి పున్నామ నరకం నుంచి ఎలాగా బయటపడతారు ప్రభు? వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ డాటర్స్ ఉంటే వాళ్ళకి అంటే చెప్తారు కదా, ఎలాగా ఇప్పుడు వాళ్ళు మరి ఎలాగా పున్నామ నరకం నుంచి బయటపడతారు? ఇప్పుడు ఈ వైదిక ధర్మాల్లో అంటే పుత్ర సంతానం కలగడం ఒక అదృష్టంగా భావిస్తారు. కానీ ఒకసారి భక్తి మార్గాన్ని ఆచరించడం ప్రారంభిస్తే పుత్రుడున్నా పుత్రికున్నా అసలు బిడ్డలే లేకపోయినా కూడా భగవంతుడు చూసుకుంటాడు. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్నాడు. ఇంద్రద్యుమ్న మహారాజు మన ఈ జగన్నాథ్పురిలో ఆ పెద్ద మందిరాన్ని కట్టినటువంటి మహారాజు. ఆయన భగవంతుడు ఏ వరం కోరాడంటే నాకు అసలు సంతానమే లేకుండా చేయమని చెప్పాడు అన్నమాట. ఎందుకు? భవిష్యత్తులో నా సంతానం ఈ టెంపుల్ మాది అంటారని. అంటే వాళ్ళు మేమే ఈ టెంపుల్ ప్రెసిడెంట్లు, మేమే ఈ టెంపుల్ మాదే అని అంటారని చెప్పి ఆయన నాకే సంతానం వద్దన్నాడు. అప్పుడు జగన్నాథుడు ఏమన్నాడంటే నేనే మీ సంతానం అన్నాడు. అంటే భక్తి కలిగిన వాళ్ళకి ఇటువంటి విషయాలు పెద్దగా వారికి వర్తించవు అనమాట. అంటే భగవంతుని భక్తి చేసుకుని ఆయన్ని ఆశ్రయించే వారికి ఇటువంటి ఎక్స్టర్నల్ విషయాలు పెద్దగా వారికి వర్తించవు. అది ఓకే మంచి. సో వాట్ అబౌట్ మెటీరియల్ పీపుల్ ప్రభు? లైక్ దే ఆర్ నాట్ డూయింగ్ భక్తి, సో వాట్ అబౌట్ దెమ్? అంటే వారికి ఏంటంటే భక్తి చేయనటువంటి వాళ్ళకి కర్మ పనిచేస్తుంది అనమాట. లా ఆఫ్ కర్మ విల్ డూ ది నీడ్ఫుల్. అంటే వారికి వెదర్ దే గెట్ చిల్డ్రన్ ఆర్ నాట్, వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ దే గెట్, సో ఆల్ దీస్ థింగ్స్ వర్క్ అకార్డింగ్ టు వాట్ దే డిజర్వ్. వారు ఇంతకుముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం వల్ల వారికి అలా లభిస్తూ ఉంటుంది అనమాట. సో కర్మ విల్ వర్క్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కృషి హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభు. ఎల్లవేళలా కృష్ణుని మనసులో పెట్టుకోగల మన దానిపైన ఒక చిన్న దృష్టి. మేము ఆడవాళ్ళం ఉన్నాము, మరి పిల్లలు ఉన్న వాళ్ళైతే రోజంతా ఎలా గడిచిపోతుందో ఇంకా తెలియకుండా ఉంటుంది ప్రభు. కృష్ణుని మనం పని చేసేటప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని, అది కూడా గుర్తురాదు ప్రభు ఒకసారి. మరి ఇంకా అన్ని సేవలు అయిన తర్వాత గుర్తురాదు ప్రభు. ఒకసారి ఇంకా అన్ని సేవలు అయిన తర్వాత ఇలాంటి మహానుభావులు చెప్పే క్లాస్ విందామని కూర్చుంటే ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి ప్రభు. సో ఏం చేయాలి ప్రభు అలాంటప్పుడు? ఏదైనా ఈజీ ప్రాసెస్ చెప్పండి ప్రభు ఆడవాళ్ళ కోసం, కృష్ణాని ఈజీగా చేర్చుకునే పద్ధతి చేరుకోవడానికి ఏదైనా చెప్పండి. ఇప్పుడు మదర్ యశోద మాత, రోహిణి మాతకు కూడా ఇదే ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలిద్దరు ఉన్నారు, మన కృష్ణుడు బలరాముడు. క్రీడా పరౌ అతి చలం అంటే ఎంతో అల్లరి, అసలు కుదురు ఉండరు కొంచెం అయినా కూడా. వాళ్ళు కత్తులు పట్టుకుంటారు, ఏమన్నమంట అగ్ని పట్టుకుంటారు, తర్వాత కోతిని కొడతారు. కోతి అలా నోరు తెరిస్తే పళ్ళు లెక్క పెడతారు కోతిది. అప్పుడప్పుడు దూడ తోక పట్టుకుంటారు, దూడ పారిపోతుంటే వీళ్ళేమో ఆ దూడ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా క్రీడాపరం అతి చెల్లవు అంటే వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని ఎప్పుడు కాపాడడం, ఎలా రక్షించాలన్నటువంటి ఆదుర్దాలో
ఆ ఆందోళనలో యశోదామాత, మన రోహిణి మాత ఎప్పుడూ చాలా చాలా స్ట్రెస్డ్ అవుట్గా ఉంటారనమాట. కానీ ఆ స్ట్రెస్ కూడా కృష్ణ కాన్షియస్నెస్, అది కూడా కృష్ణ చైతన్యమే, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడినే సేవిస్తున్నారు కాబట్టి. సరే, ఇప్పుడు యశోదామాత, రోహిణి మాత అలా ఉన్నారు. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో భక్తి అభ్యసించేటటువంటి తల్లులు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లల్ని ఒక కృష్ణ చైతన్య మార్గంలో కనుక పెంచితే, ఇప్పుడు కృషివ, నేను చూసిన కృషివ, కృష్ణప్రియ, ఇంకెవరు, వీళ్ళు ముగ్గురు చాలా పాపులర్ అనమాట. ముగ్గురు పిల్లలు హరిప్రియ, వీళ్ళు ముగ్గురు ప్రతిరోజు భగవద్గీత శ్లోకం చెప్పే విధానం గురించి చాలా మంది భక్తులు నాకు చెప్పారు. ఫస్ట్ వాళ్ళే చెప్తారు అనమాట శ్లోకం. అంటే మీరు ఆ విధంగా పిల్లల్ని చక్కగా పెంచుతున్నారు కాబట్టి, అంటే వారి కోసం మీరు పడే ఆందోళన కూడా కృష్ణ చైతన్యం. అంటే ఆ పిల్లల్ని చక్కగా పెంచాలి, అంటే కృష్ణ చైతన్యంలో పెంచాలి, వాళ్ళకి ప్రసాదం పెట్టాలి రోజు. అంటే మీరు వంట చేస్తున్నారు, దేవుడికి అది నైవేద్యం పెడుతున్నారు, ఆ నైవేద్యాన్ని పిల్లలకి పెడుతున్నారు, అంటే అది కృష్ణ చైతన్యం. వారిని కృష్ణ చైతన్యంలో పెంచాలి, వాళ్ళకి భగవద్గీత నేర్పించాలి, భాగవతం నేర్పించాలి అని వారి యొక్క భక్తికి మీరు దోహదపడుతున్నారు కాబట్టి వారి కోసం మీరు చేసే పని అంతా కృష్ణ చైతన్యంలో భాగమే. అంటే కృష్ణ చైతన్యం అంటే ఇప్పుడు బ్రహ్మచారులకు ఒక రకంగా ఉంది, గృహస్థులకి ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ప్రిన్సిపల్స్ సేమే, కాన్సెప్ట్స్ అంతా సేమే, భక్తి మార్గం నా మార్గం ఒకటే అయినా కూడా అది ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవారు ఒక్కొక్క రకంగా వాళ్ళు పాటించగలుగుతారనమాట. అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి పిల్లల్ని చక్కగా పెంచడం కూడా వారి భక్తిలో భాగమే. అది అంటే వారిని ఒక మంచి భక్తులుగా తీర్చిదిద్దడం భక్తిలో భాగం అన్నమాట. కాబట్టి మన కుటుంబ బాధ్యతలు, తర్వాత పిల్లల్ని చూసుకోవడం, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని వారికి కావలసినటువంటి బాగోగులు చూడడం, అది భక్తి కాదు అని మనం అనుకోకూడదు, అది కూడా భక్తి. ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి, ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి, ఆ ఆశ్రమంలో మనకు ఉన్నటువంటి విద్యుక్త ధర్మాల్ని, బాధ్యతల్ని మనం నిర్వహించాలి. అవి ఎలా నిర్వహించాలి అంటే కుటుంబ సభ్యుల్ని భగవంతుడి యొక్క బిడ్డలుగా చూస్తూ నిర్వహించాలి. ఇప్పుడు మనం భక్తులు, మన యొక్క ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా భక్తులే. సో ఒక భక్తుడు ఇంకొక భక్తుల్ని సేవిస్తున్నారు అనమాట. ఒక భక్తుడు, ఒక భక్తురాలు వేరే భక్తురాలని సేవిస్తున్నారు అనమాట. అది కుటుంబంలో ఉండేటటువంటి సాంగత్యం. అటువంటి చైతన్యం అంటే ఆ కుటుంబంలో, ఆ కుటుంబ బాగోగుల కోసం మనం చేసేటటువంటి ఆ కాంట్రిబ్యూషన్, ఆ పని కూడా భక్తిలో భాగమే. కానీ అంతేకాకుండా మనం ఎంత వీలైతే అంత, ఇప్పుడు ఇంట్లో పనులు అయిపోయిన పిల్లలు కూడా చూసుకున్నాం, అంత అయిన తర్వాత ఈ ఉన్న కాస్త సమయాన్ని మనం కొంచెం వినడం కోసం, శ్రవణం చేయడం కోసం, మన ఈ భగవద్గీత, భాగవతం వంటి గ్రంథాలని చదవడం కోసం మనం వినియోగిస్తే అది మంచిది. అదొక ఛార్జింగ్ అనమాట. మనం అలా ఛార్జింగ్ చేసుకుంటే, ఉన్న ఆ కాస్త సమయంలో మనం కొంచెం ఛార్జింగ్ చేసుకుంటే, ఎప్పుడు ఆ డిశ్చార్జింగ్ అవుతున్న సమయంలో అది మనం కాపాడుతూ ఉంటుంది అనమాట. మనం ఛార్జింగే పెట్టుకోవట్లేదు, బండి రిజర్వ్లో నడిస్తే అలా కష్టం కదా. కాబట్టి వీలైనంత వరకు మనం మన జపం సరిగ్గా చేయాలి, తర్వాత మనకున్నటువంటి గ్రంథాలని చదవాలి, ప్రవచనాలు వింటుండాలి, ఎంత వీలైతే అంత. అంటే కుటుంబ బాధ్యతలు విస్మరిస్తూ కాదు, ఎంత వీలైతే అంత మనం చేస్తూ ఉంటే మనకి ఆ నరిష్మెంట్ కాపాడుతుంది అనమాట. అక్కడ నుంచి మనకు వచ్చే ఛార్జింగ్ మనం డిశ్చార్జ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి వీలైనంత. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సపోజ్ ఇప్పుడు వీళ్ళకి జపం చేసేటప్పుడు కొంచెం చాలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదా ప్రభు, అప్పుడు దాన్ని తీస్తే ఏమి ఇబ్బంది లేదు కదా ప్రభు? అంటే ఒకసారి వచ్చేది ప్రభు తిట్టారు జపం చేయకపోతే అని చెప్పి కూడా ఒకసారి చేయించాల్సి వస్తుంది ప్రభు. అట్లా చేస్తే ఓకేనా ప్రభు? పిల్లలకి మనం అంటే భక్తిని చెప్తున్నప్పుడు, జపం చేయమని చెప్తున్నప్పుడు దాన్ని వారు ఒక పనిష్మెంట్గా, శిక్షగా చూడకూడదు. ఎప్పుడైతే చిన్నతనంలో వారు ఆ భక్తిని ఆచరించడాన్ని ఒక శిక్షగా చూస్తారో, పెద్దయినా కూడా దాన్ని స్వీకరించలేరు అనమాట. వారికి మనం స్ఫూర్తినివ్వాలి, ప్రేరణ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఒక రౌండే చేస్తానంటే సరే, ఒక రౌండ్
2 నెలలు 4 నెలలు, లేదంటే ఒక సంవత్సరం హాకీ 2వ రౌండ్కి రా అని మనం అనొచ్చు. అంటే మెల్లిమెల్లిగా ఇన్స్పైర్ చేయొచ్చు, బద్యులాడొచ్చు. కానీ దాన్ని ఒక పనిష్మెంట్గా అంటే దండించడం దగ్గరికి వెళ్ళిందంటే అంటే ఫోర్స్ఫుల్గా భక్తి చేపిస్తే అంటే వారికి ఉన్నటువంటి ఆ చిన్న మనసుల్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక బెటర్ ఫీలింగ్ కలగొచ్చు. కొంతమంది తీసుకోవచ్చు దాన్ని, కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది అలా దండించడం వల్ల మహాభక్తులు కూడా అవ్వచ్చు. కాకపోతే జనరల్గా మనం ఫోర్స్ చేసి భక్తి చేపించామనుకోండి, అంటే మనం we need to inspire, we should not impose. They should not see bhakti as a punishment. They should not chanting as a punishment. They should not see chanting as a very austere activity that is enforced upon them. అలా చూస్తే కొంచెం కష్టం అవుతుంది. చాలా మంది అలాగే ఫోర్స్ చేసి చేపించారు, తర్వాత వాళ్ళకి అది చాలా కష్టమైంది అనమాట. అంటే we can consult some experience grahasthas who had experience of raising children. దండించడం అంటే అది చిన్నగా కొంచెం పుష్ చేయొచ్చు, కానీ మరీ ఎక్కువగా స్ట్రిక్ట్ అయితే కొంచెం వాళ్ళు భక్తిని చూసి భయపడతారు. భక్తిని ఆనందంగా ఆచరించాలి, కానీ భయపడుతూ ఆచరిస్తే అది కొంచెం అంటే సస్టైనబుల్ కాదు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభు. ఒక్క నిమిషం ప్రభు. హరి శివ, థ్యాంక్ యూ. మీ వాయిస్ విని మళ్ళీ ఆనందం కలిగింది అనమాట. కృష్ణ ప్రభు, ఆశీర్వదించండి ప్రభు, మీలాగా అవ్వాలని చెప్పేసి అందరినీ ఆశీర్వదించండి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సురేష్ ప్రభు ఆఖరి ప్రశ్న అడగండి ప్రభు. ఇప్పుడు గృహస్థాశ్రమం కరెక్ట్ అంటారా, బ్రహ్మచర్యం కరెక్ట్ అంటారా ప్రభు? అంటే భక్తి చేయడంలో గృహస్థాశ్రమం ఫాలో అవ్వాలా, అదే బ్రహ్మచర్యాన్ని ఫాలో అయితే కరెక్ట్ అంటారా? రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? ఓకే, మీరు అడిగింది ఎలా ఉందంటే రెడ్ షర్ట్ బాగుంటుందా లేదంటే బ్లూ షర్ట్ బాగుంటుందా అది. ఇప్పుడు ఎవరి అంటే ఎక్కువ కృష్ణ కాన్షియస్నెస్ ఎవరి బాడీకి ఏది సూట్ అయితే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆశ్రమం ఎక్కువ, ఇంకొక ఆశ్రమం తక్కువ అని కాదు, 2 ఆశ్రమాలు. ఆశ్రమ అంటే వేరెవర్ స్పిరిచువల్ కల్చర్ ఇస్ అప్లిఫ్టెడ్. ఆశ్రమం అంటే ఏమిటంటే అందులో భగవంతుడి పూజ, భగవంతుడి యొక్క ధ్యానం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం అవి జరిగే చోటుని ఆశ్రమం అంటారు. కొన్ని ఆశ్రమాల్లో బ్రహ్మచారులు ఉంటారు, కొన్ని ఆశ్రమాల్లో గృహస్థులు ఉంటారు. 2 ఆశ్రమాలు, 2 చోట్ల భగవంతుడి పూజ జరుగుతుంది. ఇప్పుడు ఏ ఆశ్రమం గొప్పదైన విషయం కన్నా ఏ ఆశ్రమం నాకు సూట్ అవుతుంది అది చూసుకోవాలన్నమాట. అది ఇప్పుడు మన షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ షర్ట్ గొప్పదా, ఈ షర్ట్ గొప్పదా, ఏది గొప్పదని కాదు, ఏది నాకు మ్యాచ్ అవుతుందని. అంటే నా బాడీకి ఏది మ్యాచ్ అవుతుంది, నా సైజ్కి ఏది మ్యాచ్ అవుతుంది, అటువంటి షర్ట్ మనం కొనుక్కుంటాం కదా. అది ఇది బ్రాండ్ బాగుంది కదా అని చెప్పి అది మనకి పట్టకపోయినా కూడా అదే వేసుకుంటాము చెప్పండి. దాని సైజ్ ఏమో స్మాల్ ఉంది, మనకి ఎక్స్ట్రా లార్జ్ కావాలనుకోండి, ఇది మంచి బ్రాండ్ కదా అది స్మాల్ వేసుకుంటామా, వేసుకుంటే పట్టదు కూడా. అదేవిధంగా మనకి ఏది సూట్ అవుతుందో అది చూసుకోవాలి. మేక్ సెన్స్ ప్రభు? అంటే ఇది మంచిది. 2 ఆశ్రమాలే, 2 భగవంతుడే సృష్టించినటువంటి ఆశ్రమాలు. అంటే కృష్ణుడు ఎవరు గృహస్థ, ఎవరు బ్రహ్మచారి, ఎవరు బ్రాహ్మణ, ఎవరు క్షత్రియ అని చూడడు భగవంతుడు. నాహం విప్రో నచ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణి నచ గృహపతిర్ నో వనస్థో ఇతిర్వ కింతు ప్రోజ్ఞన్ నిఖిల పరమానంద పూర్ణామృతాభే గోపి భర్తు పదకమలయోర్ దాస దాస దాసానుదాస. మనందరం భగవంతుడి బిడ్డలు, మనందరం భగవంతుడి యొక్క సేవకులు. ఇది మన యొక్క శాశ్వతమైనటువంటి అస్తిత్వం భగవంతుడి యొక్క సేవ. ఆ సేవ కొంతమంది బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండి చేస్తారు, ఇంకొంతమంది గృహస్థాశ్రమంలో ఉండి చేస్తారు. ఎక్కడున్నా సేవ కొనసాగాలి. అది ఎక్కడుంటే మీరు కంఫర్టబుల్గా భగవంతుడిని అలా సేవించగలరు అది మీరు ఆలోచించుకోండి. అది ఫలానా ఆశ్రమం గొప్పదని ఎవరు అనకూడదు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ.